ప్రతిరోజు 10,000 అడుగులు వేస్తే ఆరోగ్యానికి మేలు అని నిపుణులు చెబుతుంటారు. రోజు శారీరక శ్రమకు ఇదొక సులువైన బెంచ్ మార్క్గా రూపకల్పన చేశారు. చాలా మంది ఫిట్నెస్ ట్రాకర్స్ స్మార్ట్ ఫోన్ సాయంతో 10,000 అడుగులు లెక్కిస్తుంటారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి నడక అనేది ఏ పద్ధతిలో అయినా సరే ఒక దివ్య ఔషధం. అది శరీరాన్నే కాకుండా మనసును కూడా ఫిట్గా ఉంచుతుంది. వయసు, జెండర్తో సంబంధం లేకుండా పలు ఆరోగ్య సమస్యలకు నడక ఒక్కటే ఉత్తమ మార్గం అంటుంటారు నిపుణులు. 10,000 స్టెప్స్ డిమెన్షియా నుంచి కాపాడుతుందని చెబుతారు. అయితే ఈ అడుగుల లెక్క అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా బిజీగా ఉండేవారికి, కీళ్ల నొప్పులున్న వారికి ఈ నడక పద్ధతి కష్టంగా మారుతుంది. 10,000 స్టెప్స్కు ప్రత్యామ్నాయంగా జపనీస్ వాకింగ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనినే ఇంటర్వెల్ వాకింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. ఇది 30 నిమిషాల రిలాక్స్డ్ నడక విధానం. ఇందులో 3 నిమిషాలు నెమ్మదిగా, 3 నిమిషాలు వేగంగా నడవాల్సి ఉంటుంది. అలా 30 నిమిషాల పాటు నడవాలి. నడక ప్రారంభించే ముందు 5 నిమిషాలు వార్మప్ తప్పనిసరి. కాసేపు వేగంగా నడిచి కాసేపు నెమ్మదిగా రిలాక్స్డ్గా నడవడం వల్ల శ్వాస ప్రభావం శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులకు మేలు చేస్తుందని, రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జపనీయులు ఆఫీసుకు వెళ్తున్నా, షాపింగ్కు వెళ్తున్నా ఈ టెక్నిక్నే ఎక్కువగా వాడుతున్నారు. రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గమనిస్తే ఇది స్పష్టమవుతుంది. ఉదయం ఈ తరహా నడక తర్వాత తీసుకునే అల్పాహారం సమతుల్యంగా ఉండాల్సిందే. బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా ఫిట్నెస్కు కూడా ఊతమిస్తుంది.